క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవుని సంగమ ఈ యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కోట్ల కొద్ది వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేసుకుంటూ శ్రేష్టమైన అంశంలోనికి ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్రేమ గడిచిన కొన్ని దినాలుగా శిలువగా ఇవ్వబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలని అది దాంట్లో కొన్ని అంశాలను మనం ధ్యానించాం. అదే రీతిగా శిలువగా ఇవ్వబడిన యేసుక్రీస్తు యొక్క పిలుపు అనే విషయంలో కొంతమంది వ్యక్తులు మనం ఎవరికి ఆ పిలుపు అని చెప్పేసి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అదే రీతిగా మళ్ళా కొన్ని రోజుల నుంచి మనం శిలువకు ఇవ్వబడిన యేసుక్రీస్తును కలుసుకున్న కొంతమంది వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశంలో మనకు కనపడే వ్యక్తులు ఆ యొక్క యెహూద్య నాయకులు, లేకపోతే పెద్దలు, లేకపోతే మాత్రమే కాకుండా శాస్త్రులు అని మనం ఈరోజు చూడవచ్చు. మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరుచుకున్న దేవుని వాక్యం పాత నిబంధన నుంచి నెహెమీయా పుస్తకం, లేకపోతే నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 1-9 వచ్చిన, అదే రీతిగా కొత్త నిబంధన నుంచి మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 53 నుంచి 59 వచ్చిన మనం ఈరోజు ధ్యానించబోతున్నామండి. చూడండి, అక్కడ మనం పాత నిబంధనలు చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు చేసిన కొన్ని పునరుద్ధరణలు, లేకపోతే ఏమంటారు కదా, రెస్టోరేషన్స్, అవి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే పాత నిబంధనలో అవి కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే విమోచనకు లేకపోతే విడుదలకు ఒక షాడోగా లేకపోతే సంబంధం కలిగి ఉన్న అంశాలుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి ఈరోజు మన ధ్యానాంశాన్ని బట్టి. అదే ఇక్కడ చూడండి, నెహెమీయా 2వ అధ్యాయంలో యెరూషలేము పాడైపోవడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దానికి గోడలు కూలిపోయి మొత్తం నగరం రక్షణ లేకుండా ఉన్నట్లు, దేవుడి ప్రజలు అవమానంతో జీవించినట్టుగా మనం చరిత్రలో మనం చూడవచ్చండి. చూడండి, దేవుణ్ణి ఆ సమయంలో ఒక సేవకుడిని లేపి ఆ నగరాన్ని తిరిగి పునరుద్ధరించినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. మార్కు 14వ అధ్యాయంలో కూడా ఇక్కడ చూసినట్లయితే మరొక సన్నివేశం, మరొక సంఘటన మనకు గమనించవచ్చు. యేసుని పెద్దలు మరి అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ముందుకు తీసుకొస్తున్నారు. వారు యేసుని ఎప్పుడైతే ముందుకు తీసుకొచ్చారో అక్కడ మందిరం గురించి చెప్పిన మాటల కారణంగా, కొన్ని ఆలయ విషయంలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయనను నిందించినట్లుగా మనము చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే, మనం గమనించినట్లయితే ప్రేమ ఈ వ్యక్తి ఆయన యొక్క ఆలయాన్ని నిర్మించి 3 దినాల్లో పడగొట్టి దీన్ని మళ్ళా నిర్మిస్తానని చెప్తున్నాడు అనే ఒక మాటను ఎత్తి చూపించి అక్కడ ఆయన మీద ఆరోపణ చేసినట్టుగా మనం గమనించవచ్చండి. ఇక్కడ మనం వారి యొక్క యేసుప్రభు యొక్క మాటలు తప్పుగా అర్థం చేసుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుసు. వారికి 6 భౌతిక మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడని అనుకున్నారు. కానీ అక్కడ యేసుప్రభు అయితే ఆయన శరీరం గురించి కాదు కానీ ఆయన మాట్లాడుతూ ఉంది భౌతికమైన మందిరాన్ని గురించి కాదు కానీ ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడని మనకు బాగా తెలుసు. అది ఎక్కడంటే శిలువ పైన జరగబోయే కార్యం అని కూడా మనకు తెలుసు. ప్రేమేంద్రుడా, ఇక్కడ చూసినట్లయితే అందుకే వాక్యమే వెలుగులో కొన్ని గొప్ప సత్యాలు మనకు చూపిస్తూ ఉన్నాయి. శాస్త్రులు మరియు పెద్దలు చూసినట్లయితే ఇక్కడ మనకు నిజమైన మందిరం ముందు నిజమైన మందిరమైన ఆయన ముందు అంటే యేసుక్రీస్తు ముందు వారు నిలబడ్డారు. వారికి అది గమనించలేదు. ఇక్కడ చూడండి, ముందుకు మనం చూసినట్లయితే మనం మళ్ళా ముందుకు వద్దాం. ఇక్కడ రెండో విషయం, పాడైన యెరూషలేము గురించి మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే నెహెమీయా పుస్తకంలో 2వ అధ్యాయంలో మనము సేవకుడైన నెహెమీయాను మనం చూస్తున్నాం. అతడు ఒక పారసిక రాజు అయిన అర్టాక్సరస్ అని ఒక వ్యక్తికి సేవలో ఆయన ఆ టైంలో ఉండడానికి మనం చూస్తున్నాం. యెరూషలేము స్థితి చూసినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితుల్లో, లేకపోతే అది కాలిపోయినట్లుగా, గోడలు కూలిపోయినట్లుగా, ద్వారాలన్నీ కూడా కాలిపోయి నగరానికి ఒక రక్షణ, ఒక ప్రాకారం లేని విధంలో ఆ విధంగా అక్కడ మనం యెరూషలేము యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. చూడండి, ప్రాచీన కాలంలో బిడ్డలారా, అక్కడ గోడలు లేని నగరం దేనికి సాదృశ్యం అంటే శత్రువుకు పెద్ద శ్రేష్టమైన, సింపుల్గా వారు చెప్పాలంటే సులభమైన లక్ష్యంగా అది మనం గుర్తించవచ్చండి. అంత మాత్రమే కాదు, నెహెమీయా దేవుని పట్టణాన్ని పునర్నిర్మించాలనే యొక్క భారాన్ని ఎప్పుడైతే తన హృదయంలో మోసుకున్నాడో, ఒకరోజు ఆయన ఎప్పుడు రాజు సన్నిధానంలో ఆయన ఉన్నప్పుడు రాజు ఆయన దుఃఖాన్ని గ్రహించి గమనించినప్పుడు ఆయన అడుగుతా ఉన్నాడు, ఏమైంది నీకు అంటే, అప్పుడు వెంటనే నెహెమీయా ఆయన హృదయంలో దేవునికి ప్రార్థించుకుని ఆయన ముందు తనకున్న విన్నపాలను ధైర్యంగా ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ రాజు ముందు వ్యక్తపరిచినప్పుడు యెరూషలేమును పునర్నిర్మించడానికి అనుమతిని కోరుతూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, వారి ప్రయాణికి కావాల్సిన ఒక పత్రాలను లేకపోతే శాసనాలను ఆయన అడుగుతున్నాడు. అంత మాత్రం కాకుండా నిర్మాణానికి కావాల్సిన సామగ్రి విషయంలో కూడా ధైర్యంగా రాజు ముందు తన హృదయాన్ని అక్కడ కుమ్మరించినట్టుగా చూస్తున్నాం. దేవుడు అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క పరిస్థితులు ఎప్పుడైతే విన్నాడో దేవుడు రాజు యొక్క హృదయాన్ని కదిలించాడు కనుక రాజు ఆయన అడిగిన అన్ని విషయాలను కూడా అనుమతించాడని మనం ఆ అధ్యాయం మనం చూసినట్టు చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుని హస్తం మాకు తోడై ఉన్నదని చాలాసార్లు ఆ మాట నెహెమీయా మాట్లాడినట్టుగా మనం చూస్తాం.
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేసేదిగా ఉందండి. దేవుడు పాడైన వాటిని గుర్తించి మరలా తిరిగి పునరుద్ధరించే దేవుడుగా మన జీవితంలో మనము గమనించాలి. ఎప్పుడైతే కొన్ని పాడైన విషయాలు ఉంటాయో, పాడైన విషయాలు తిరిగి ఆయన పునరుద్ధరించడానికి, ఆయన పునఃస్థాపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనము గ్రహించుకోవాలండి. నెహెమీయా యెరూషలేము గోడలను పునర్నిర్మించి దేవుని యొక్క ప్రజలను, లేకపోతే యెరూషలేము యొక్క గౌరవాన్ని, దేవుని గౌరవాన్ని అక్కడ కాపాడిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మూడో విషయంలో మనము ఇక్కడ శాస్త్రులు మరియు పెద్దల ముందు విచారణ జరగడం. ఏం జరుగుతుంది ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయానికి మనం వద్దాం. యేసును పట్టుకున్న యూదుల సభ ముందు ఆయన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరిని మనం గమనించినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, ప్రధాన యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈరోజు పెద్దలు శాస్త్రుల గురించి మనం గమనించినట్లయితే వారు ఎవరుగా ఉన్నారని మనం చూసినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, వారు ఈ మందిరాన్ని కాపాడే వ్యక్తులుగా, అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని కాపాడే నాయకులుగా మనకు స్పష్టంగా తెలుసు. అనేక మంది అక్కడ సాక్షులను పిలిపించారు, ఆ సాక్షులు వచ్చారు, కానీ వారి సాక్ష్యాలు ఒకదానికొకటి పొంతన లేని సాక్ష్యాలను వారు చెప్పినట్టుగా చూస్తాం. వారిలో కొంతమంది ఏమో యేసు మందిరం గురించి చెప్పిన మాటలను తప్పుగా చూపించడానికి ప్రయత్నం చేశారు. మరికొంతమంది వ్యక్తి సాక్ష్యాలు అక్కడ వారికి సరిపోలేనట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక గొప్ప వ్యంగ్యంగా, లేకపోతే అంటే ఏం చెప్పాలి, ఒక విషయం గమనించినట్లయితే మనం స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, మందిరాన్ని కాపాడవలసిన ఈ యొక్క యూదా నాయకులైనటువంటి నాయకులు, లేకపోతే శాస్త్రులు ఎక్కడ నిలబడ్డారు? వారు మనం గమనించాలండి. నిజమైన దేవుని మందిరమైన యేసుక్రీస్తు ముందు వారు నిలబడ్డారు. మళ్ళా చెప్తున్నాను నేను, ఈ భౌతిక మందిరాలని, అంటే ఈ అశాశ్వతమైన తాత్కాలికమైన ఈ లోకంలో ఉండే ఈ మందిరాలని కాపాడే ఈ పెద్దలు, మళ్ళా అంత మాత్రమే కాకుండా ఈ శాస్త్రులు, వారు నిలబడింది నిజమైన ఆలయంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ముందని వారు గుర్తించలేదు. ఇక్కడ మనం గమనించాలండి. వారి ముందున్న నిజమైన మందిరం యేసుక్రీస్తే. పాత నిబంధనలు మనం మందిరం చూసినట్లయితే దేవుని సన్నిధి ఉండే స్థలంగా, మనము దేవుని సన్నిధి నిలిచే స్థలంగా మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, బలులు అర్పించే స్థలంగా, అంత మాత్రం కాకుండా మనం చూసినట్లయితే మనుషులు దేవుడు కలుసుకునే స్థలంని దేవుని మందిరంగా మనం చూడవచ్చు. కానీ యేసు ప్రభు మనం చూసినట్లయితే ఈ మందిరానికి పూర్తి అర్థాన్ని ఇంకా స్పష్టంగా ఇవ్వడానికి లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, యేసు ఆ యొక్క ఆలయాన్ని, లేకపోతే మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో నేను కడతానని అన్నప్పుడు ఆయన తన మరణం వల్ల పునరుత్థానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరణ పునరుత్థానం గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన శరీరం మనం గమనించినట్లయితే ఆ శిలువు పైన అది విరగొట్టవలసి ఉంది, నలగొట్టవలసి ఉంది, సమాధిలో ఉంచవలసి ఉండింది. అంత మాత్రం కాదు, 3 రోజులు ఆయన లేచి పునరుత్థానుడే రావాల్సిగా ఉండేది. అక్కడ ఆ విషయాన్ని మనం మాట్లాడుతున్నాడు. ఆయన పునరుత్థానం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు జీవము గల మందిరంగా మనకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. కానీ ఇక్కడ ఈ వ్యక్తులు ఆ విషయాన్ని గమనించలేదు. మనం గమనించాలి. చూడండి, ఆయన పునరుత్థానం ద్వారా, ఆయన శ్రమ, మరణ, పునరుత్థానాల ద్వారా, ఆయన శ్రమ, సమాధి, పునరుత్థానం ద్వారా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనే జీవము గల మందిరముగా ఆయన మారాడు అనే విషయాన్ని మనం సత్యంగా స్పష్టం చేసుకోవాలి. గోడల్ని పునర్నిర్మాణం నుంచి, యెరూషలేము గోడల్ని ఎలాగైతే పునర్నిర్మాణం కానీ మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభు శిలువ దగ్గర మనకు వచ్చినప్పుడు మనుషుల యొక్క పునరుత్థాన, లేకపోతే మనుషుల యొక్క రిస్టోరేషన్ అని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రేమ బిడ్డలారా, నెహెమీయా సేవ యెరూషలేములో పునర్నిర్మించడంగా మనం చూస్తున్నాం. అయితే కానీ యేసుక్రీస్తు యొక్క సేవ చాలా ఫార్ గ్రేటర్ దెన్ ద నెహెమీయా, అంటే చాలా దూరమైన, అంటే చాలా గొప్పది, శ్రేష్టమైన కార్యం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే యేసు పాడైపోయిన, నశించిపోయిన మనుష్యత్వాన్ని మనం చూస్తున్నాం కదా. లోక 19లో నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాయని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఆయన పాడైపోయిన మనుషత్వాన్ని, మనిషి యొక్క స్వభావాన్ని, మనిషిని పునరుద్ధరించడానికి వచ్చినట్లుగా మనము గమనించాలండి. యెరూషలేము గోడలు నగరాన్ని రక్షించాయి భౌతికంగా. అయితే క్రీస్తు శిలువలో దేవునితో మనుషుల సంబంధాన్ని పోగొట్టుకున్న, ఏదైనా తోటలో ఏ సంబంధాన్ని పోగొట్టుకున్నారో ఆ సంబంధాన్ని తిరిగి మరలా యేసు ప్రభువు ఆ యొక్క శిలువలో దాన్ని పునరుద్ధరించినట్టుగా మనం చూస్తున్నాం. మనుషుల కార్యాల ద్వారా కూడా దేవుని యోచనలు కొన్నిసార్లు జరుగుతాయి. ఆయన ప్రణాళిక కొన్నిసార్లు మనుషుల కొన్ని కార్యాలను బట్టి కూడా జరిగేదిగా ఉందని మనం ఈ యొక్క వ్యక్తులను బట్టి మనం ఈరోజు గమనించవచ్చు. ఏ విధంగా అంటే, పెద్దలు మరియు శాస్త్రులు
వారేమనుకున్నారు, వారి యొక్క అధికారాన్ని బట్టి, వారికున్న అహంకారాన్ని బట్టి, వారి యొక్క గర్వంతో మేము ఈయనకి తీర్పు తీర్చేస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. అంతేనా? అయితే కానీ దేవుని ప్రణాళికలో వారి చర్యలు కూడా ఒక భాగంగా ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలండి. కేవలం ఒక భాగంగా మాత్రం ఉన్నాయి. ఎందుకంటే శిలువ ద్వారా పాప క్షమాపణ వచ్చింది, మరణంపై జయం వచ్చింది, రక్షణ అందరికీ కూడా అందుబాటులోనికి వచ్చింది. ఈ సన్నివేశాన్ని మనం గుర్తించాలి. మన జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రేమ బిడ్డారా, మొట్టమొదటిగా చూసినట్లయితే మనము దేవుడు మన జీవితాల్లో పాడైన విషయాన్ని తిరిగి పునఃస్థాపించేవాడుగా ఉన్నాడు. నెహెమ్యా పాడైన గోడలను చూసినట్లయితే దేవుడు మన జీవితాలు పాడైన స్థితిని ఆయన గమనించి ఆయన కుమారుని, తన ఒక్కగానొక్క కుమారుడిని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి తన రక్తం ద్వారా పాడైపోయిన నా జీవితాన్ని తిరిగి పునఃస్థాపించినట్లుగా మనం చూస్తున్నాం, గమనించాలి. రెండవది చూసినట్లయితే ఇక్కడ మనము నిన్న కూడా మనం ఈ చాలా రోజుల నుంచి మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం. ప్రాముఖ్యంగా ఈ లెంట్ డేస్ మనం నేర్పించవలసిందే వినయం, విధేయత, తగ్గించుకునే స్వభావం. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం వస్తే ఎన్ని కార్యాలు ఆటోమేటిక్గా వస్తాయండి. చాలామందిలో ఇది ఉండదు. ఇక్కడ రెండో విషయం కూడా నిన్న కూడా ధ్యానం చేసాం మనం. ఈరోజు కూడా చెప్తున్నా, వినయం లేకపోతే విధేయత లేకపోతే తగ్గించుకునే స్వభావం లేకపోతే మనం మరలా చెప్తున్నా క్రీస్తుని గుర్తించలేమండి. ఇక్కడ గమనించినట్లయితే ఈ శాస్త్రులు కావచ్చు, ఈ అధికారులు కావచ్చు, ఏం చేస్తున్నారు, వారు ధర్మశాస్త్రం వాళ్ళకి బాగా తెలుసు. ధర్మశాస్త్రం ఏంటో తూచ చెప్పకుండా పాలించేవారు వాళ్ళు. అంత ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ఎరిగినప్పటికీ కూడా వారి ముందున్న క్రీస్తుని వారు మెస్సయ్యగా వారు గుర్తించలేకపోయారు. ఆయనే క్రీస్తు అని ఆయన మాట్లాడుతూ ఉంది. తన శరీర మరణం గురించి, తన ఆత్మీయ తన పునరుత్థానంలో లేచి వచ్చే ఆ జీవం గల మందిరాల గురించి మాట్లాడుతున్నాడని వారు గుర్తించలేకపోయారు. అంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా. ఎందుకు? వారి అధికారం బట్టి వారికి ఉన్న గర్వము, వారికి ఒక అహంకారము, ఆ యొక్క స్వభావము కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనిషిని మదం అంటాం కదా మనం చాలాసార్లు మన భాషలో చెప్పాలంటే మదం, అధికార అదైతే ఉందో మాట్లాడచ్చు తెలియదు, కానీ మనుషుల యొక్క కంటిని ఒక మన అంటే కళ్ళు మూసేవిదిగా మనకు కనపడ కొన్ని విషయాలు, మన ఒక అధికారాన్ని బట్టి కొన్నిసార్లు మనకున్న ఆశలను బట్టి, మనకున్న గౌరవాన్ని బట్టి కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు కనపడగా ఉంటాయి. ఇక్కడ వారి విషయాలు కూడా అదే జరిగిందండి. వారికి ఉన్న అధికారాన్ని బట్టి యేసుక్రీస్తుని వారు గుర్తించలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మన జీవితంలో కూడా అటువంటి విషయాలు ఉన్నాయా? ఇంకా ఏ విషయాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు, ఏ విషయాన్ని బట్టి నీకు అధికారం ఏది అడ్డొస్తూ ఉంది, నిజమైన యేసుక్రీస్తుని నువ్వు గుర్తించలేకపోతున్నావంటే ఇంకా నీలో ఏదో అడ్డుగా ఉందని శాస్త్రులు లేకపోతే ఇక్కడ అధికారులను బట్టి మనం తెలుసుకోవచ్చండి. మనం ఇంకో విషయం గమనించవలసిందంటే మూడోది ఏంటంటే క్రీస్తే నిజమైన మందిరంగా మనం కూడా ఈరోజు గుర్తించాల్సిందిగా ఉంది. ఈరోజు మనం దేవుని ఒక భవనంలో కాదండి, ఏదో ఒక నిర్మాణంలో, ఒక బిల్డింగ్లో, లేకపోతే నువ్వు కట్టే ఒక 10 అంతస్తుల బిల్డింగో లేక పెద్ద బిల్డింగ్లో కాదు, కానీ సిలువ వేయబడిన లేకపోతే అంటే పునరుత్థానుడై లేచిన యేసుక్రీస్తు ద్వారానే అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. నిజమైన మందిరము ఆయనే నిజమైన జీవం గల మందిరంగా మనం చూస్తున్నాం. అది గుర్తించాలి. ప్రేమ ఒక ఉదాహరణ చూసినట్లయితే ఒక పాడైన ఇంటిని మరమ్మత్తు చేస్తాడంట కూలి. ఆ మరమ్మత్తు అన్నీ అంత చేశాడని ఊహించుకుందాం. ఒకసారి చూడండి, అతడు ఆ పాడైపోయిన భవనాన్ని గోడలన్నింటినీ కడుతున్నాడు, అన్నింటినీ సరిచేసి. కానీ పునాది బలం లేకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇక్కడ చూడండి, మనం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు మనల్ని ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే నెహెమీయా మనకి కేవలం గోడలు నిర్మించినట్టుగా చూస్తున్నాం. అయితే క్రీస్తు మనల్ని ఏం చేశాడు తెలుసా? పాడైపోయిన పునాది లాంటి మన జీవితాన్ని, మన పాప జీవితాన్ని ఆయన తిరిగి ఆయనే తన రక్తం ద్వారా మనుష్య జీవితం యొక్క పునాదిని మరలా సరిచేసినట్టుగా మనం ఈరోజు చూస్తున్నాం. నా జీవితాన్ని సరిచేసిన యేసయ్యగా మనం గుర్తించాల్సింది ఈరోజు. ఆయన నిజమైన మందిరంగా గుర్తించే వ్యక్తులుగా మనం ఉండాలండి. చూడండి, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం నిజమైన మందిరమైన యేసుక్రీస్తును మనం గుర్తిస్తున్నామా? మొట్టమొదటి ప్రశ్న. అంత మాత్రమే కాదు, శాస్త్రులు ఆయనను చూసినా కూడా గుర్తించలేకపోయారు. కానీ ఈరోజు క్రీస్తు మనల్ని తన వద్దకు ప్రతిసారి కూడా మనం పిలిచే వ్యక్తిగానే మనకు కనబడుతున్నాడు. ఆయన పిలిచేవాడిగా ఉన్నాడు. ఆయన పిలుపుకు మనము రెస్పాండ్ అవుతున్నామా? ప్రేమైన బిడ్డలారా, ఈ కార్యాలను అడ్డుగా వస్తున్నాయా? ఒకవేళ అడ్డుగా వస్తే వాటిని ప్రేమపూర్వకంగా దేవుని సన్నిధిలో ఈ యొక్క పునరుత్థాన దినాల్లో వాటన్నింటినీ మీకున్న కొన్ని విషయాలు అడ్డంగా రావచ్చు. మన అధికారం కానీ, అహం కానీ, లేకపోతే అందం కానీ, లేకపోతే సమాజంలో ఉన్న కొన్ని గౌరవాలు కానీ,
కొన్ని పద్ధతులు కానీ అడ్డుగా వస్తున్నాయి. ఇవేవి కూడా నిన్ను ఆయన దగ్గరకు చేర్చలేవు. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ నాట్ హంబల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఇది మనం గుర్తించవలసిందిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్న ప్రేమ నిలబెట్టారు. ఒక చూడండి, మనం చెప్పాలంటే నెహెమీయా కాలంలో దేవుడు ఒక గొప్ప పాడైన నగరాన్ని ఎలాగైతే పునర్నిర్మించాడో, మార్కు సువార్తలో నాయకులు ప్రపంచాన్ని పునరుద్ధరించబోయే వాడిని ముందు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. వారు యేసును తీర్పు చేస్తారనుకున్నారు, కానీ నిజమేంటంటే మరలా చెప్తున్నాను ఆ మాట, వారు నిజమైన మందిరమైన శిలువేవుడిని యేసుక్రీస్తు ముందు నిలబడ్డారు. ఆయన మరణం మరియు పునరుద్ధరణ ద్వారా మనం దేవుణ్ణి కలుసుకునే మార్గం తెరిచింది. మనకు స్పష్టంగా తెలిసి వాటిలన్నీ కూడా కొలసి పత్రికలు మనకు ధ్యానం చేయవచ్చు. కానీ ఈరోజు అంశం ఆయనను కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను అది మొదట్లో చెప్పాను, నిజమైన జీవం గల దేవుని యొక్క గల మందిరము యేసుక్రీస్తే. వారు భౌతికంగా మందిరాన్ని కాపాడే వ్యక్తులుగా ఆ స్థానంలో ఉన్నారు, కానీ ఆయన నిజమైన మందిరం అని వారు గుర్తించలేకపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దేవుని ప్రణాళికలో ఒక భాగమైంది. ఆయన కార్యాలు జరిగించవలసింది మన కొరకు, కార్యాలు జరిగినాయి. కానీ ఈరోజు ఆయన్ని చేసిన తర్వాత ఇప్పటికీ కూడా నువ్వు శాస్త్రుల వలె, లేకపోతే పెద్దల వలె, లేకపోతే మహాయాజకుల వలె నీవు కూడా నీ దగ్గరకు వచ్చి నిలబడిన, నీకు ఉచితమార్తమైన రక్షణ అనుగ్రహించిన యేసుక్రీస్తును గమనించకపోతే నీవు కూడా వారిలాగా ఒకరిలా మిగిలిపోతావు. దేవుని ఉద్దేశం వారిలా మిగిలిపోవాలని కాదు, కానీ ప్రతి ఒక్కరికి రక్షణను అందించాలనే ప్రేమ దేవుడు. ఈరోజు ఆ యేసుక్రీస్తు నువ్వు కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఏది అడ్డంగా వస్తుందో తీసివే. ఈరోజు ఆయన సంధించు, ఆయనతో మాట్లాడు. ఆయనతో గొప్ప విషయాలను పంచుకున్నట్లయితే ఖచ్చితంగా నీతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. నీకు కావాల్సిన అన్నింటిని కూడా ఆయన అనుగ్రహించే దేవుడు అయినాడు. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించను కాక. ఆమేన్.